రైట్, అందరికీ నమస్తే మిత్రులారా. కల్వకుంట్ల కుటుంబంలో కట్టు బానిస, కొడంగల్లో ఒక విధ్వంసం సృష్టించినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మన కొడంగల్ ప్రాంతం నుంచి రేవంత్ రెడ్డి అన్న గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడంతో ఓర్చుకోలేనటువంటి ఈ చిల్లరగాడు గత 5 సంవత్సరాలుగా కొడంగల్లో ఎమ్మెల్యేగా ఉండి వాడు సిరిసిల్ల చేస్తా, వాడు సిద్దిపేట చేస్తా, వాడు గజ్వేల్ చేస్తా అని సర్వనాశనం చేస్తే వీడు కొడంగల్లో 5 సంవత్సరాలు దున్నపోట్లాగా తిరుగుకుంటా, ఇసుక దందాలు చేసుకుంటా, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, పెట్రోల్ బంకుల దగ్గర క్రషర్ మిషన్ల దగ్గర కమిషన్లు వసూలు చేసుకుంటా, మామిడి తోటలో పోయి రంకు రాజకీయాలు చేసుకుంటా, రంకేశాలు వేసుకుంటా, కొడంగల్లో ఎటువంటి అభివృద్ధి పథకాలకు ఎటువంటి అభివృద్ధి చేయనటువంటి ఈ సన్నాసి మళ్ళీ ఈరోజు కొడంగల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇది జరగలేదు, అది జరగలేదు, నేనేదో పీక్నా మల్లేసిన కట్టలు కట్టినా అని ఈ సన్నాసిగాడు మాట్లాడుతున్నాడు. నీవు ఏం కట్టలు కట్టినావు? నువ్వు పీకింది ఏంది? నువ్వు పొడిచింది ఏంది? 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నీవు ఎంతసేపు పోలీసులని వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకొని నిన్నెవడన్నా ప్రతిపక్షం వాడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి స్వయంగా మా మీద కేసీఆర్ బర్త్డే రోజు మా మీద దాడి చేసినటువంటి రౌడీ కానివి నీవు. నీ కుటుంబం చరిత్ర మొత్తం రౌడీల కుటుంబము. మళ్ళీ నీవు ఈరోజు అక్కడ కొడంగల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చేసి ఓర్చుకోలేక వీడంట 10 తారీఖంట కొడంగల్లో వచ్చి ఒక రైతు దీక్ష పెడతాడంట. వాడిని ఎవరినో డ్రామారావు కానీ తోలుకొని వచ్చి వాడిని తోలుకొని తెచ్చుకోమేంద్రా? నీవు పీకుడు కానీ అయితే నీవు వేటు చెల్లంతుడు గీత లెక్క అన్నట్లు అని వాడే చెబుతలేడు. వాని కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు చీకొట్టి ముఖం మీద ఉంచేసి ఫామ్ హౌస్కు పరిమితం చేస్తే వాని అప్ప ముఖం చూసుకోలేక ఫామ్ హౌస్లో రోజు తాగి పాడుకుంటున్నాడు. అటువంటి చెల్లంతుడు వచ్చి మళ్ళా కొడంగల్లో వాడేం పీకేదేందిరా? నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పీకిందేంది? కొడంగల్లో ఒక డబల్ బెడ్రూమ్ కట్టినావా? కొడంగల్లో ఒక దళితునికి 3 ఎకరాల భూమిని ఇచ్చినావా? కొడంగల్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చినావా? కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చినావా? కొడంగల్కు నీళ్లు తెచ్చినావా? కొడంగల్కు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ తెచ్చినావా? నీవు కొడంగల్ని ఉద్ధరించిందేంది? నీవు ఏం బీకపోను మళ్ళా కొడంగల్ ఆ దొంగని తీసుకొచ్చి ధర్నాలు పెట్టుకమేందిరా బాబు? నాకు అర్థం కాదు. ఒకసారి నీవు కళ్ళు తెరిచి చూడు దద్దమ్మ కబోది. కొడంగల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో నువ్వు కొడంగల్ మొత్తం తిరుగు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్లు నడుస్తున్నాయి. కొడంగల్లో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పెద్ద అన్నసత్రం అక్కడ తీసుకొని పెట్టి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూళ్ళకు అన్నిటికీ పొద్దుగాల టిఫిన్లు అందిస్తున్నారు, నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నారు. కొడంగల్కు డిగ్రీ కాలేజీలు, కొడంగల్కు ఇంజనీరింగ్ కాలేజు, కొడంగల్కు మెడికల్ కాలేజు, కొడంగల్కు వెటర్నరీ కాలేజు, కొడంగల్ పరిశ్రమలు, కొడంగల్కు సిమెంట్ ఫ్యాక్టరీలు, 40,000 కోట్లతో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు వస్తున్నాయి, కొడంగల్కు నిధులు వస్తున్నాయి, కొడంగల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దొంగ వాళ్ళ సంఖ నాక్కుంటా, వాడిచ్చే మోచేతి నీళ్లు దాక్కుంటా వాడు అక్రమంగా 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. వాడు ఏం పీకలేదు 5 ఏళ్ళు నుండి. మళ్ళీ నీవు వచ్చి కొడంగల్లో ఏదో కోచికిల సభ పెడతా, పీక్తా, నాడుతా, పొడుస్తా అని చెప్తున్నావు ఏంద్రా? ఏం పీక్తావు? నువ్వు పొడిచేదేంది? నీ పీకింది ఏంది? 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి. కొడంగల్ ప్రజలు కేటీఆర్ వస్తే మాత్రం చెప్పులతో కొట్టి ముఖం మీద ఉంచి తరిమే పరిస్థితి ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టి కాళేశ్వరం పేరు మీద వాళ్ళ ఫామ్ హౌస్లకు నీళ్ళు తీసుకుపోయారు. నీ ఒక్కరోజైనా దీని గురించి మాట్లాడవా సన్నాసి? పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్ని ఇళ్ళు కట్టినావు డబల్ బెడ్రూమ్లు సన్నాసి? ఈరోజు రాత్రి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది పార్టీలు అడ్డుకున్నా, ఎవరేం చేసినా ఈరోజు రాత్రి నుంచి అందరు రైతు బంధు తగ్గి పడతాయని చెప్పినారు. రైతు బంధు ఆల్రెడీ నిన్న 1100 కోట్లు పడ్డాయి సన్నాసి. నువ్వు చూడు, నీకు చదువు రాదు చక్కగా, నీకు తెలవనికే కూడా రాదు. ఎవడో రాసితే తీసుకొని వచ్చి చదువుతావు. నువ్వు 5 నిమిషాలు ఏం పేపర్ చూడకుండా కూడా చదవనికే శాత కాదు. నిన్ననే ఎకరాలోపు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 1100 కోట్ల పైన పడ్డాయి రైతు బంధు పథకం నిధులు. రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులను అకౌంట్లలో జమ చేసిండ్రు. రాష్ట్రంలో
2 లక్షల కోట్ల లోపు ఉన్నటువంటి రైతులందరికీ 23,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ కొంత జమ చేసింది ప్రభుత్వం సన్నాసి. ఆ దొంగనా కొడుకులు చిప్ప చేతికిచ్చిపోతే విధ్వంసమైన రాష్ట్రాన్ని ఒకటి చక్కదిద్దబెట్టుకుంటా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నాడు. కొడంగల్ బిడ్డలకు ఎన్న రాని అవకాశం వచ్చింది. కొడంగల్ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. వీడు మళ్ళీ కొడంగల్ నుంచి ఏదో పెద్ద పీక్తాడంట నడతాడంట. నువ్వు కొడంగల్లో నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనివి అయితే ఏ ఊళ్ళో నన్ను ఒక వార్డు మెంబర్గా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, ఎందుకంటే నీకు కూడా పదవి లేదు, మాకు కొంత బాధ ఉంది మాజీ ఎమ్మెల్యే కాబట్టి. ఏ ఊళ్ళోకి వెళ్ళానా నీ ఛాలెంజ్ విసురుతున్నాం. ఒక ఊరు నీవు, ఒక ఊరు కేటీఆర్ ఎంచుకొని వార్డు మెంబర్గా గెలువురా బయసుతాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఎట్లా ఎమ్మెల్యే పదవి లేదు కదా, వార్డు మెంబర్ కేసి ఏ ఊళ్ళోనన్నా గెలువు. ఇక చూద్దాం, ఇక నువ్వు నీ మోతే పడతానం ఏందో మేము చూస్తాం. కొంతమంది చెంచాలని పక్కన పెట్టుకొని ఇట్లా వాగుతుంటాడు వీడు. ఇతనికి ఉన్నంత అవగాహన ఎవరికి లేదు రాష్ట్రంలో. నీ అంత సిపాయి ఎవరు లేడు. ఫైనాన్స్ నాశనం చేసి పడేసిండ్రు, నీకు తెలియదు. ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు కాదు చెప్తారు. మొట్టమొదట దీపావళి పండుగ చేస్తామని, వినాయక చవితి పండుగ చేస్తామని, వినాయక చవితి అయినాక దసరా పండుగ చేస్తామని అన్ని 6 అయిపోయినాయి. 7 ఇంతవరకు కూడా ఏ గ్రామంలో కూడా రైతు బంధు రైతులకు వేయలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ గ్రామంలో రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏది కాలేదని చెప్తున్నాడు సన్నాసి. రా, ఏ ఊరికి వస్తావా రా, ఎంతమందికి అయిందో చూపిస్తాం. దా నీవు కాదు, నీ ఎవరి కిందనైతే గులాంగిరి చేసుకుంటా, వాని అడుగులకు మడుగులు ఎత్తుకుంటా, వాని మోకాలు చేతి నీళ్ళు దాక్కుంటా, వాని సంఖ నాకుతున్నావు కదా, వాని తీసుకొని రా. నీవు వాని అయ్యేం తీసుకురా, లేకుంటే తెలుస్తుంది నీకు 7 ఎన్ని వస్తున్నాయో. సన్నాసివి. కొడంగల్ ప్రజలు లేక అవకాశం ఇచ్చిండ్రు. ఇది మన అదృష్టం కింద దాన్ని స్వాగతించు. కొడంగల్లో ఎన్నో లేని అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతంలో. దాన్ని పొగుడు. నీవేం బీకలేకపోయినావు 5 ఏళ్ళు అధికారంలో ఉండి. వాడు చెప్పిండు, పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించి మీరు కారులో పట్నం పంపించండి, నేను దత్తత తీసుకుంటా, సిరిసిల్ల చేస్తా, సిద్దిపేట చేస్తా, గజ్వేల్ చేస్తా అని లాస్ట్కి ఏం చేసిండ్రా బాయ్ మీరందరు కలిసి? కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి కొడంగల్ ఎవడు మళ్ళా తిరిగి చూడలేదు 5 ఏళ్ళు. వాడు ఏం ముఖం పెట్టుకొని వస్తుండ్రు రాముడు మళ్ళా. ఇక నువ్వు చేస్తేనే వేస్తారు. ఇక అంతా పోరాలని పక్కన పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఒక పెద్ద నాయకులు లేడు వాని పక్కన. అందరు వీడు చేసిన లంగ పనికి దొంగ పని చూసి అందరు వెళ్ళిపోయారు పార్టీలోకి వెళ్ళి. నీ మొగతానం ఏదో సర్పంచ్ ఎలక్షన్లో తెలుస్తుంది బిడ్డ. ఎంతమందిని గెలిపిస్తావు, గెలిపి చూస్తాం. స్థానిక ఎన్నికల్లో చెప్తాను, నేను ఒకటే డిమాండ్ చేస్తాను. ఇది ఇచ్చిన ఎన్నికల ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. 100% ఓ సన్నాసి బీసీలకు 42%. నేను సీట్లు కేటాయిస్తున్న స్థానిక సంస్థలని ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు అసెంబ్లీ సాక్షిగా. నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను గేట్ కాడికన్నా రాణిస్తాడో లేదో కానీ ఆ కేటీఆర్ గారు వస్తున్నాడు 10 తారీఖు వానికి చెప్పు, ఫలాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 43%, పంచాయతీ ఎన్నికలల్లో స్థానిక సంస్థల ఎన్నికలల్లో వాళ్ళు సీట్లు కేటాయిస్తున్నారు బీసీలకు. మా బీసీ అన్నదమ్ములకు 42% వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు. మనం కూడా ఇద్దామని చెప్పు. ముందు మీ పెద్ద మనిషి ఉన్నాడు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన నుంచి ప్రెసిడెంట్ పదవి పీకి ఒక బీసీ నాయకునికి కట్టబెట్టుండి. ముందు పెద్ద బీసీల గురించి ఈయన మాట్లాడతారు సిగ్గుశరం లేకుండా. సుదీర్ఘ కాలంగా మా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 30 ఏళ్ళ నుంచి రాజకీయం మొత్తం వీళ్ళ ఇంట్లోనే. ఈయన ఎమ్మెల్యే, వీళ్ళ వదిన గారికి పదవి, వీళ్ళ అన్నగారికి పదవి, లాస్ట్కి ఇంకా చనిపోయిన వీళ్ళ అన్న కొడుకు కూడా మన జడ్పీటీసీ మొన్నటి వరకు. ఈయన పెద్ద నీతులు మాట్లాడతాడు. సిగ్గుశరం ఉండాలి. అసెంబ్లీలో ఆల్రెడీ బిల్లు పెట్టిండు సన్నాసి.
ఇచ్చినాం. గత ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ తగ్గించిండ్రట. ఈయన చాలా పీకుడు గారు చాలా ఓడిచిండు బీసీల గురించి. బీసీలను దోసుకున్న దొంగలు మీరు. ఎంతో మంది బీసీలను పొట్టన పెట్టుకున్నారు, బీసీల భూములని గుంజుకున్నారు కబ్జాల పేరు మీద. నేనే బీసీల కోసం చేసిన గత 15-20 సంవత్సరాల నుంచి ఈ మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అచ్చొచ్చిన ఆంబోతులాగా తిరుక్కుంటా యాడ మా బీసీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీల భూములకు సంబంధించిన చిన్న చిన్న పంచాయతీలు పెట్టి అన్నదమ్ములకు మొగడు పెన్లాలకు ఇట్లా పంచాయతీలు పెట్టి భూములని గుంజుకున్న దొంగవు నువ్వు. మళ్ళీ నీవు బీసీల గురించి, బడుగు బలైన వర్గాల గురించి, ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు సన్నాసి. అని చెప్పే మాట మాత్రం చెప్తాను అర్థంలే. కానీ నువ్వు గతంలో 2000 సమగ్ర సర్వే చేసినప్పుడు 61% ఎట్లా వస్తుంది? ఈరోజు మీ సర్వే ప్రకారంగా 5% ఎట్లా తగ్గుతుంది బీసీలకు? మీరు 56.7% విన్నారు. కానీ మన 61% బీసీ పర్సెంటేజ్ ఉన్నది. బీసీ జనాభా తగ్గించి నేను బీసీలకు ఇస్తున్నాను చెప్తాం. ఈ స్థానిక ఎన్నికలు పెట్టే ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించే రిజర్వేషన్ ఇవ్వడం, రైతులకు రైతు బంధు ఇవ్వడం, రైతులకు మొత్తం రుణాలు మాఫీ చేసి 4000 పెన్షన్ ఇచ్చి 6000 వికలాంగుల పెన్షన్ ఇచ్చి తులం బంగారం ఇచ్చి అక్క చెల్లెలకు ఇస్తాం. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి సన్నాసి నువ్వు ముందెందుకు అడగలేదు? అప్పుడు ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు సీఎం ఉంటాడని దరిద్రుడు సీఎం అయ్యాడు. దాని గురించి ఎందుకు అడగలేవు బిడ్డ నువ్వు? మిగులు రాష్ట్రాన్ని ఆ సన్నాసుల చేతిలో వెళ్ళిపోతే 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి చిప్ప చేతికి చిప్పారు. వాళ్ళ ఆస్తులు మాత్రం 1000 కోట్లు, లక్షల కోట్లు పెరిగినాయి, తెలంగాణ అప్పులు పెరిగినాయి. దాని గురించి మాట్లాడు సన్నాసి నువ్వు. 2500 పెన్షన్ ఇవన్నీ అమలు చేసిన తర్వాతనే నువ్వు ఎన్నికలు పెట్టాలి. ఈ హామీలన్నీ అమలు చేయాలి, అప్పుడు ఎన్నికలు పెట్టండి. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కానీ రైతులు కానీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రంగాల నుంచి నీకు బుద్ధి చెప్తారు. చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. స్థానిక సంస్థల ఎన్నికలనంట కొడంగల్ నుంచే బుద్ధి చెప్తారంట. కొడంగల్లా స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో నీ ముఖానికి ఎంతమంది ఓట్లు వేస్తారో మేము అది కూడా చూస్తాం బిడ్డ. వాడిని ఎవరినో డ్రామారావు కానీ తీసుకొని వచ్చి కొడంగల్లో డ్రామాలు వేస్తే తెలంగాణ ప్రజలు కాదు, కొడంగల్ ప్రజలు అమాయకులు గారు ముఖం మీద ఉంచి పంపిస్తారు. అది గుర్తుపెట్టుకో. ముందు కొడంగల్లో ఎన్ని గెలుస్తావు చెప్పు నువ్వు. ఏ ఊళ్ళో నన్ను ఒక వార్డు మెంబర్గా గెలిచి చూపి ముందు. నేను మళ్ళా చెప్తున్నా కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కొడంగల్లో ఎంతమంది సర్పంచులను గెలిపించుకుంటావు, ఎంతమంది వార్డు మెంబర్లను గెలిపించుకుంటావు, ఎంతమంది ఎంపీటీసీలని, ఎంతమంది జడ్పీటీసీలని గెలిపించుకునే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉందా చెప్పు ముందు. కొడంగల్లో అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో పోయి చూడు. నీకు కళ్ళున్నాయా లేదా చూడు. కళ్ళు లేని కబోది అయితే మూసుకొని కూర్చో కింద మీద. నీ వల్ల ఏం కాలేదు. ఒట్టిగా అచ్చో జాంబోతులాగా గంగిరెద్దోన్లాగా ఊర్ల మీద ఊర్లకు రోజు తిరుక్కుంటా ఏడాడ ఏమున్నాయని చెప్పి పొద్దుగాల చూసిపోయినావు, రాత్రికి దొంగతనం చేసినావు. అట్లా తెలంగాణలో కొడంగల్లో నువ్వు గత 5 సంవత్సరాలు చేసిందే ఇది. 24 గంటలు కొడంగల్లో తిరుగుతున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు అంటే ఎవడెవడు ఎచ్చగున్నాడు, ఎవరెవరి ఇల్లు బాగుంది, ఎవరెవరి దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఏ రకంగా కాజేయాలి, వారి మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, యావోగులో ఉసుక బాగుంది, యాడ క్రషర్ మిషన్ బాగా నడుస్తుంది, ఏ పెట్రోల్ బంక్ బాగా నడుస్తుంది. ఇది నువ్వు చేసిన లంగ పనులన్నీ. ఎవరి చేల చక్కగా బతికితే వాళ్ళ జీవితంలో మాత్రం సర్వనాశనం చేసినావు, కుంపట్లు పోసినావు. యావోగులో 2 ట్రాక్టర్లు ఉసుక దొరుకుతుందంటే ఆడ మొత్తం నీ దందాలు చేసినావు, ఆడికెళ్ళి కమిషన్లు రాబట్టుకున్నావు. ఇటువంటి లంగ మాటలు, దొంగ మాటలు కొడంగల్ ప్రజలు నమ్మరు. కొడంగల్ ప్రజలు మీకు రాబోయే పంచాయతీ ఎన్నికలకు తగిన బుద్ధి చెప్తారు. ఇకనైనా నీ కుక్క బుద్ధి మానుకుంటే బాగుంటుందని మరొకసారి పట్నం నరేందర్ రెడ్డి రౌడీకి నేను హెచ్చరిస్తున్నా. కేటీఆర్ గారితో ఏం కాదు కానీ వాని బాబుని తోలుకొని రా, ఫామ్ హౌస్లో వండుకున్నాడు, తోలుకొని వచ్చి కోసిగిల సభ పెట్టి మీరు పీకేదేంది నాటేదేంది చూడు ఒకసారి. కోసిగిల ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, కోసిగిల మున్సిపాలిటీకి ఎన్ని 100 కోట్లు కేటాయించారు, కోసిగిల రోడ్డు ఎట్లా అవుతున్నాయి, కోసిగిల ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందని ఒకసారి పోయి చూడు. ప్రతి ఊరుకు రోడ్డు వర్క్ నడుస్తుంది. ఈరోజు కొడంగల్లో అభివృద్ధి శరవేగంతో జరుగుతుంది. కొడంగల్కు ఇండస్ట్రీలు వస్తున్నాయి. కొడంగల్ ప్రజలు ఏదైతే కలలు కానీ మా ప్రాంతం మా నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు బాగుపడతాయని వాళ్ళు నమ్మి ఓటేసిండ్రో దాదాపు 35,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిండ్రు. ప్రజల యొక్క
వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ అంచనాలు తగ్గకుండా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడంగల్కు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకుంటా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకుంటా విధ్వంసమైనటువంటి కొడంగల్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అనునిత్యం 24 గంటలు రేవంత్ రెడ్డి అన్న గారు మరి రేవంత్ రెడ్డి అన్న రాష్ట్ర వ్యాప్తంగా బిజీగా ఉంటే మాకు అందుబాటులో మా తిరుపతి అన్నని పెట్టి అనుక్షణం ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది దాన్ని అంతా పర్యవేక్షించుకుంటా కొడంగల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది సన్నాసి. ఇకనన్నా నీవు ఇటువంటి చిల్లర మల్లర మాటలు రావణ్ మాటలు కేసీఆర్ మాటలు హరీష్ రావు గారి మాట్లాడి కొడంగల్ ప్రజల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే బిడ్డ కొడంగల్ ప్రజలు మిమ్మల్ని తరిమి 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 కొడతారని మరొకసారి పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరిస్తున్నా. రైట్, నమస్తే మిత్రులారా, చూస్తూనే ఉండండి SN TV.